హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు చికెన్ పాప్కార్న్ తినడానికని కేఎఫ్సీకి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. మీకు తెలియనిది ఏముందండి, బయట ఫుడ్ హెల్త్కి అంత మంచిది కాదు కదా. వాళ్ళ ఆయిల్స్ అవే హీట్ చేసి వాడతారు. చికెన్ కూడా ఫ్రీజర్లో పెట్టింది ఎప్పుడుదో చికెన్ వాడుతూ ఉంటారు. అందుకని కేఎఫ్సీకి ఎందుకు, నేనే కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పి తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. వీడియో ముందే తీసాను మీకు చూపిద్దామని చెప్పి. కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ కన్నా చాలా బాగుంది చికెన్ పాప్కార్న్, అందుకనే ఈ వీడియో పెడుతున్నాను. ఈ చికెన్ పాప్కార్న్ ఫారెన్ మసాలాస్తో కాకుండా, అంటే జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇలాంటివి కాకుండా మన ఇండియన్ మసాలాస్తో, మన ఇంట్లో ఉండే మసాలాస్తోనే తయారు చేశాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే పిల్లలు ఎగబడి మరీ తిన్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నానండి. అన్నీ బోన్లెస్ పీసెసే అనమాట. మెత్తని ముక్కలు ఉంటాయి కదా, అవే తీసుకోవాలి. ఎందుకంటే చికెన్ పాప్కార్న్ బోన్స్తో చేసుకుంటే బాగుండదు, అందుకనే బోన్లెస్ పీసెస్ తీసుకోవాలి. ఈ చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఒక గుడ్డు వేసి అది కూడా బాగా మొత్తం ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ అన్నీ మా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నానండి. మీకు ఎంత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకోండి. స్పైసీగా కావాలంటే స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. అందుకనే నేను ఇంత అంత అని కొలతలు చెప్పలేదు. ఇలా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే సాయంత్రం చేద్దామని మధ్యాహ్నమే కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఉండి తీసేటప్పటికి ఇలా మొత్తం సెట్ అయ్యి మసాలాలు అవి బాగా పట్టి ఉంటుంది చికెన్కి. మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఇంకా బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నేను మైదా పిండి తీసుకున్నాను. నేను కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకోలేదండి, ఓన్లీ మైదా పిండే తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి దగ్గర దగ్గర 1/2 కేజీ మైదా పిండి ఉండాలి. ఎందుకంటే మనం చికెన్కి కోట్ చేస్తాం కదా, అందుకని మైదా పిండి కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ మైదా పిండికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా స్పూన్తో ఒకసారి పిండి అంతా బాగా కలపాలి. ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్, ఒక గిన్నెతో ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ పీసెస్ మైదా పిండిలో డిప్ చేయాలి. డిప్ చేసి బాగా మైదా పిండిని కోట్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్లో వేయాలి ఆ చికెన్ పీసెస్. తర్వాత తీసి మైదా పిండిని మళ్ళీ కోట్ చేయాలన్నమాట. బాగా పిసుకుతూ ముక్కల్ని దగ్గరికి నొక్కుతూ ఉంటే పిండి అంతా బాగా పడుతుంది ముక్కలకి. అప్పుడే మనకి క్రిస్పీగా లేయర్స్గా వస్తుంది చికెన్ పాప్కార్న్. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ మైదా పిండిలో వేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు కలిపాం కదా మైదా పిండి. బాగా చికెన్ పీసెస్ని నొక్కుతూ బాగా కోట్ చేసుకోవాలి మైదా పిండిని. తర్వాత పీస్ పట్టుకొని దులుపుకోవాలి. దులిపిన తర్వాత ఏమైనా ఎక్సెస్ పిండి ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ పీసెస్ని వాటర్లో వేసుకోవాలి. ఇలానే మనం అన్ని ముక్కల్ని మైదా పిండిలో డిప్ చేసుకొని తర్వాత వాటర్లో వేసుకోవాలి.
ఇప్పుడు అన్ని పీసెస్ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకొని ఆ వాటర్లో తీసి పీసెస్ అన్నీ మళ్ళీ మైదాపిండిలో బాగా నొక్కుకుంటూ బాగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని అన్ని పీసెస్ని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అందుకని నేను ముందు మళ్ళీ అన్ని పీసెస్కి మైదాపిండి బాగా పట్టించి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు అన్నీ కలిపి ఒకేసారి డీప్ ఫ్రై చేస్తాను. బాగా అన్ని పీసెస్కి ఇలా మైదా పిండిని కోట్ చేసుకొని ఇలా ప్లేట్లో అయితే రెడీగా పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి. చూడండి లేయర్స్లా వచ్చి చికెన్ పీసెస్ ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ కన్నా చాలా బాగుంది. స్ట్రక్చర్ అయితే మాత్రం కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ లాగే ఉంది. స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పీస్ తర్వాత ఒక పీస్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగానే ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇలా వేపుకుంటే చాలండి. మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ రాకూడదు, ఎందుకంటే తీసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది. అందు గురించి అని చెప్పి ఇలా వేపుకుంటే ఇంకా కొంచెం తీసిన తర్వాత ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇలాగే మిగిలిన పీసెస్ అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మొత్తం అన్ని చికెన్ పీసెస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే మొత్తం అన్నీ వేయించేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని సాస్తో, టొమాటో సాస్తో, ఇలా మయోనైజ్తో ఇలాంటి వాటితో నంచుకుంటే చాలా బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది. చికెన్ పాప్కార్న్ మాత్రం చాలా క్రిస్పీగా, అసలు కేఎఫ్సి స్టైల్ కన్నా ఇంకా చాలా బాగా వచ్చింది చికెన్ పాప్కార్న్ అయితే. తినడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. నేనైతే ఇలా పక్కన టొమాటో సాస్ వేసి టొమాటో సాస్తో తిన్నామన్నమాట. చాలా చికెన్ అయితే క్రిస్పీగా, సాస్ అయితే జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా చికెన్ స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, మళ్ళీ ఇలాగే చేయమంటూ ఉంటారు. చికెన్ పాప్కార్న్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపల చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఇండియన్ మసాలాస్తో ఇలా చికెన్ పాప్కార్న్ ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ చికెన్ పాప్కార్న్, ఇండియన్ స్టైల్ చికెన్ పాప్కార్న్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.